నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. ప్రపంచాన్ని శాసించే దమ్మున్న మిలిటరీ పవర్, సముద్రం మీద తిరుగులేని సూపర్ పవర్ అమెరికా. కానీ అదే అగ్రరాజ్యానికి చెందినటువంటి ఒక అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలో ఇప్పుడు సైనికులు నరకం చూస్తున్నారు. శత్రువు విసిరే బాంబుల కంటే తమలోని మానసిక ఒత్తిడే వారిని చంపేస్తోంది. అవును, మిడిల్ ఈస్ట్లో తీవ్రమవుతున్నటువంటి యుద్ధ వాతావరణం, ఇరాన్ గుండెల్లో వణుకు పుట్టించడానికి వెళ్ళినటువంటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే అణుశక్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు ఒక జీవోత్సవంలా మారిపోయింది. దాదాపు 5,000 మంది సైలర్స్ అలాగే మెరైన్లు ఉన్నటువంటి ఈ నౌకలో కొంతమంది సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఊహించండి. అసలు ఆ యుద్ధ నౌకలో ఏం జరుగుతోంది? అమెరికా సైనికులకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? యుద్ధం కంటే ముందే వాళ్ళు ఎందుకు ఇంతలా కుంగిపోతున్నారు? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అంటే సాధారణ యుద్ధ నౌక కాదు. ఇందులో సుమారుగా 5,000 మంది సైలర్స్, మెరైన్స్ విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఇలాంటి యుద్ధ నౌకలు ఒక ప్రాంతంలో కొంతకాలం మోహరించిన తర్వాత తిరిగి తీరానికి వస్తుంటాయి. కథ అసలు ఎక్కడ మొదలైందంటే గత నవంబర్ 21న కాలిఫోర్నియాలోని శాండియాగో తీరం నుంచి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నిజానికి ఈ నౌక వెళ్లాల్సింది పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానికి. కానీ ఇరాన్, అమెరికాల మధ్య పెరిగినటువంటి ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయాలతో ఈ భారీ యుద్ధ నౌకను మిడిల్ ఈస్ట్ జలాల్లోకి మళ్లించారు. వరల్డ్ క్రూడ్ ఆయిల్ సప్లైకి అత్యంత కీలకమైనటువంటి హెర్మోజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా అక్కడ సుమారుగా 20కి పైగా యుద్ధ నౌకలు మోహరించింది. కానీ నెలలు గడుస్తున్నాయి. జూన్లో కుదిరిన శాంతి ఒప్పందాలు బ్రేక్ అయిపోయాయి. ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు తీవ్రమైపోయాయి. దీంతో మే నెలలోనే ఇంటికి తిరిగెళ్లాల్సిన సైనికుల మోహరింపును నేవీ అధికారులు పదే పొడిగిస్తూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పటికి దాదాపుగా 250 రోజులు, అంటే రికార్డు స్థాయిలో 8.5 నెలలకు పైగా ఈ సైలర్స్ సముద్రంలోనే ఉండిపోయారు. ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో వారికి దొరికిన రెస్ట్ ఎంతో తెలుసా? డిసెంబర్లో గువాంలో 1 రోజు, జూలైలో ఒమన్ తీరంలో 1 రోజు, మొత్తం 8 నెలల్లో కేవలం 2 రోజులు మాత్రమే వారు నేలపై కాలు పెట్టగలిగారు. ఒక యుద్ధ నౌకపై 250 రోజులు కంటిన్యూస్గా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. దానికి తోడు అక్కడ వారికి లభిస్తున్నటువంటి సౌకర్యాలు వింటే షాక్ అవ్వడం గ్యారంటీ. అమెరికా మిలిటరీ టైమ్స్ నివేదికల ప్రకారం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోయాయి. నౌకలోని షవర్లు బూజు పట్టిపోయాయి. టాయిలెట్స్ పనిచేయడమే లేదు. వారాల తరబడి ల్యాండ్రీ మిషన్స్ పనిచేయకపోవడంతో మురికి గుడ్డలతోనే జవాన్లు కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్నానానికి వేడి నీళ్ళు లేవు. చివరికి టూత్పేస్ట్, సబ్బులు, డియోడ్రెంట్స్ కూడా అందుబాటులో లేనటువంటి దుస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆహారం, మంచినీటి కొరత సైన్యాన్ని శారీరకంగా, మానసికంగా మరింత దెబ్బతీసింది. కాలిఫోర్నియా కాంగ్రెస్ మెంబర్ మైక్ లెవిన్ సైతం దీనిపై ఘాటుగా స్పందించారు. సముద్రంలో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు కనీసం పనిచేసే టాయిలెట్, తాగడానికి మంచినీరు, తినడానికి సరిపడా ఆహారం అందించలేకపోవడం నేవీ వైఫల్యమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంటి నిండా నిద్రలేక, కనీస సదుపాయాలు లేక, అలసటతో సైనికుల మనోధైర్యం పూర్తిగా దెబ్బతింది. ఈ మానసిక ఒత్తిడి ఏ స్థాయికి చేరుకుందంటే నౌకలోని నావికులు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఇరాన్ ఆర్మీ IRGC వార్నింగ్లు, సుదీర్ఘ యుద్ధం, మళ్ళీ మేము మా కుటుంబాలను చూస్తామా లేదా అనే భయం వారిని తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి నెట్టేసింది. ది క్రాడిల్ అనే వార్తా సంస్థ అందించినటువంటి సమాచారం ప్రకారం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక నుంచి కనీసం 6 సైలర్స్ అర్ధరాత్రి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా మనకి వార్తలను బట్టి తెలుస్తోంది. ఇక శాండియాగోలో నేవీ అధికారులతో జరిపినటువంటి ఒక సమావేశంలో దాదాపు 200 మంది నేవీ ఫ్యామిలీస్ అధికారులను నిలదీశారు. నావికుడు అన్నాబెల్ లోమా భార్య మీడియాకు చెబుతూ, నా భర్త తీవ్ర భయంలో ఉన్నాడు. నౌక నుంచి దూకడానికి ట్రై చేయడంతో ఇప్పుడు అతన్ని మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచారు. కానీ నేవీ నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే మరొక ఘటనలో ఒక సైలర్ సముద్రంలోకి దూకబోతుంటే అతడి కొలీగ్ చివరి క్షణంలో వెళ్ళి చేతులు పట్టుకుని డెక్ పైకి లాగాడు. నా జీవితంలో అంతటి అడ్రినలైన్ రష్, భయాన్ని ఎప్పుడూ చూడలేదు. నా ఫ్రెండ్ను కాపాడుకోగలిగానని
సదరు నావికుడు తన భార్యతో చెప్పుకొచ్చాడు. మరో మహిళ అయితే రేపు ఉదయం నేను నిద్ర లేవకూడదని కోరుకుంటున్నానని తన భర్త పంపినటువంటి డిప్రెసివ్ మెసేజ్ని చూపిస్తూ కన్నీరు మున్నీరుగా తలపించినటువంటి పరిస్థితి. అయితే వీటన్నింటినీ అమెరికా నేవీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. బయటకు వస్తున్న వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. మరొక వైపు ఈ మానసిక యుద్ధాన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అనే అనుమానాలైతే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి చెందినటువంటి సీనియర్ అడ్వైజర్లు మాట్లాడుతూ ఈ యుద్ధాన్ని కావాలని పొడిగించి ప్రత్యర్థిని బలహీనపరచడమే మా వ్యూహం. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా సైలర్స్ మనోధైర్యం దెబ్బతింటుంది. అమెరికా ప్రభుత్వంపై సొంత దేశంలోనే తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆయన అంటున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి, ట్రంప్ సైనిక ఉపసంహరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, పెంటగన్ మిలిటరీ ప్లానింగ్లో లోపాలు ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అమెరికా సైనికులను ఒక ముగింపు లేని పద్మవ్యూహంలోకి నెట్టేశాయి. గల్ఫ్ జలాల్లో సముద్రపు అలల కంటే సైనికుల మనసుల్లో రగులుతున్నటువంటి ఆలోచనల తుఫానీ ఎక్కువ ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల మోత మాత్రమే కాదు. శత్రువు తుపాకీ గుండు కంటే ముందు మనిషిని చంపేది ఆందోళన, ఒత్తిడి, నిరాశ. సూపర్ పవర్ అని చెప్పుకునేటువంటి అమెరికా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో యుద్ధ నౌకలను పంపగలదేమో కానీ ఆ నౌకల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నటువంటి సైనికుల మానసిక ఆరోగ్యానికి, ప్రాథమిక అవసరాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతుందనేటువంటి విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఇంధన సంక్షోభం ప్రపంచ దేశాలను భయపెడుతుంటే ఈ యుద్ధ వాతావరణం, సుదీర్ఘ మొహరింపు అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి సైలర్స్ జీవోత్సవాలుగా మారుస్తోంది. మరి ఈ పరిస్థితికి అమెరికా నేవీ ఎప్పుడు చెక్ పెడుతుంది? ఈ సైలర్స్ క్షేమంగా తమ ఇళ్లకు ఎప్పుడు చేరుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్తో అలాగే డిఫెన్స్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీటన్నింటినీ అమెరికా నేవీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. బయటకు వస్తున్న వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. మరొక వైపు ఈ మానసిక యుద్ధాన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అనే అనుమానాలైతే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి చెందినటువంటి సీనియర్ అడ్వైజర్లు మాట్లాడుతూ ఈ యుద్ధాన్ని కావాలని పొడిగించి ప్రత్యర్థిని బలహీనపరచడమే మా వ్యూహం. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా సైలర్స్ మనోధైర్యం దెబ్బతింటుంది. అమెరికా ప్రభుత్వంపై సొంత దేశంలోనే తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆయన అంటున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి, ట్రంప్ సైనిక ఉపసంహరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, పెంటగన్ మిలిటరీ ప్లానింగ్లో లోపాలు ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అమెరికా సైనికులను ఒక ముగింపు లేని పద్మవ్యూహంలోకి నెట్టేశాయి. గల్ఫ్ జలాల్లో సముద్రపు అలల కంటే సైనికుల మనసుల్లో రగులుతున్నటువంటి ఆలోచనల తుఫానీ ఎక్కువ ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల మోత మాత్రమే కాదు. శత్రువు తుపాకీ గుండు కంటే ముందు మనిషిని చంపేది ఆందోళన, ఒత్తిడి, నిరాశ. సూపర్ పవర్ అని చెప్పుకునేటువంటి అమెరికా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో యుద్ధ నౌకలను పంపగలదేమో కానీ ఆ నౌకల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నటువంటి సైనికుల మానసిక ఆరోగ్యానికి, ప్రాథమిక అవసరాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతుందనేటువంటి విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఇంధన సంక్షోభం ప్రపంచ దేశాలను భయపెడుతుంటే ఈ యుద్ధ వాతావరణం, సుదీర్ఘ మొహరింపు అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి సైలర్స్ జీవోత్సవాలుగా మారుస్తోంది. మరి ఈ పరిస్థితికి అమెరికా నేవీ ఎప్పుడు చెక్ పెడుతుంది? ఈ సైలర్స్ క్షేమంగా తమ ఇళ్లకు ఎప్పుడు చేరుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్తో అలాగే డిఫెన్స్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.